హాయ్! ఈరోజు ఐఎంసీ బిజినెస్‌లో సెక్యూరిటీ సెట్టింగ్ ఎలా చేసుకోవాలో ఐఎంసీ యాప్‌లో సెక్యూరిటీ సెట్టింగ్స్ పాసిబులా కాదా చెప్తాను. పాసిబుల్ అయితే చేయండి. డివైస్ సపోర్ట్ చేస్తే చేసుకోండి. 2FA ఈరోజు సబ్జెక్ట్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఎందుకు? అంతకుముందు లేదు కదా! ఇప్పుడు కొత్తగా ఎందుకు ఇచ్చారంటే ఈ మధ్య సైబర్ క్రైమ్స్ పెరిగాయి. సైబర్ దాడులు పెరిగాయి. సైబర్ ఫ్రాడ్స్ పెరిగాయి. క్రైమ్ రేట్ పెరిగింది కాబట్టి వాటిని తగ్గియడానికి కంపెనీ ఇస్తున్న అదనపు సౌకర్యం. యాప్ కానీ వెబ్సైట్ కానీ లాగిన్ అవ్వడానికి పాస్వర్డ్ సరిపోతుంది కదా! ఎక్స్ట్రా ఈ 2FA ఎందుకు ఇచ్చారు? 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ కంపెనీ ఎందుకు ఇచ్చింది? అంటే మిమ్మల్ని వేరే వాళ్ళు ఎవరు మోసం చేయకుండా ఉండడానికి. దాంతోపాటు ఇప్పుడు ఉదాహరణకి మీరు ఊరెళ్తున్నారు. మరి గడియ పెట్టుకుంటే సరిపోతుంది కదా! గొళ్ళెం పెట్టుకుంటే సరిపోతుంది కదా! తాళం ఎందుకు వేసుకుంటారు? తాళం ఎందుకు వేసుకుంటారంటే అదనపు భద్రత కోసం. అలాగే పాస్వర్డ్ ఉండా కూడా ఒక్కోసారి మీకు ఎవరో ట్రాక్ చేస్తుంటారు. మీ అప్లైనే ఒకసారి మిమ్మల్ని మోసం చేయొచ్చు. బీబిల్ ట్రాన్స్ఫర్ కానీ మిగతా ఏదైనా గిఫ్ట్లు వాళ్ళు కొట్టేయటం కానీ ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఫ్యూచర్లో భవిష్యత్ దృష్టి పెట్టుకొని కంపెనీ మీకు ఈ అదనంగా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఇచ్చింది. ఆల్ ఐఎంసియన్స్ అందరూ చేసుకోవాల్సింది 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ 1 మినిట్ ప్రోగ్రామ్ అందరూ చేసుకోండి. అయితే యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒకవేళ ఇక్కడ అలర్ట్ బ్యాడ్ రిక్వెస్ట్ అని వస్తే కనుక మీకు యాప్ ఇలాంటి పనులకు సూట్ కాదు. అంటే ఆ యాప్ని పూర్తిగా సిద్ధం చేయలేదు, ఆ ప్రోగ్రామ్ టూల్స్ మిస్ అయ్యాయి అని అర్థం. ఏదైతే స్మూత్గా రన్ కావడానికి ఏ ప్రోగ్రామ్ టూల్స్ అవసరమో అది ఇంకా యాడ్ చేయలేదు, ఇంకా నిర్మాణ దశలో ఉంది అని అర్థం. అలర్ట్ బ్యాడ్ రిక్వెస్ట్ అని వస్తే కనుక మీ డివైస్ మీ మొబైల్ సూట్ కాలేదు అని అర్థం. యాప్ను పూర్తిగా తీర్చిదిద్ది మీ ముందుకు తీసుకొచ్చిన తర్వాత కొత్త వర్షన్ వస్తుంది. అప్పుడు పాత డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా ఇన్స్టాల్ చేసుకోండి. అప్పటి వరకు మరి ఎలా? సెక్యూరిటీ సెట్టింగ్ కోసం యాప్కు బదులు బ్రౌజర్ వాడుకోండి. ఎనీ బ్రౌజర్. నేను గూగుల్ క్రోమ్ వాడమని చెప్తున్నాను. అంతకంటే ఇంకా బెటర్ డక్డక్గో. అయితే ఇక్కడ మీరు ఐఎంసీ అని 3 అక్షరాలు టైప్ చేయగానే హోమ్ పేజ్ వస్తుంది. ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ లాగిన్ పేజ్ వస్తుంది. లాగిన్ చేయండి. యూజర్ పాస్వర్డ్ ద్వారా లోపలికి వెళ్ళిపోండి. ఆ తర్వాత మీకు ఇలా యూజర్ ఇంటర్ఫేస్ కనబడుతుంది. తర్వాత ఎవరైతే ప్రొఫైల్ పిక్ పెట్టుకోలేదో వాళ్ళందరికీ ఇక్కడ షో అవుతుంది. పెట్టుకోండి. అందరూ కూడా ప్రొఫైల్ ఐకాన్ పెట్టుకోండి. తర్వాత మీకు ఇక్కడ టైం వస్తుంది. 1 మినిట్ లోపల క్లోజ్ చేసుకోవాలి. ఈ టాస్క్ 30 సెకండ్ ప్లస్ 30 60 సెకండ్ లోపల సెక్యూరిటీ సెట్టింగ్స్ 60 సెకండ్ లోపల పూర్తి చేసుకోవాలి. అయితే ఇక్కడ 29 ఇచ్చాడు. అదేంటి 30 మినిట్స్లో ఒక్కొక్క మినిట్ ఇక్కడ వాడకపోతే డౌన్ఫాల్ అవుతుంది. అంటే 1 మినిట్ చేయలేదు, టైం దాటిపోయింది. అప్పుడు 30 నిమిషాల్లోకి 1 నిమిషం తగ్గుతుంది. అలా తగ్గుతూ వస్తుంది. అది కంప్లీట్ అయ్యే లోపల మీరు చేసుకోవాలి. ఇక్కడ మీరు డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఉంది కదా 3 గీతలు, మెనూ బటన్, ఇది క్లిక్ చేస్తే డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. డాష్ బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత మీరు సెక్యూరిటీలోకి వెళ్ళండి. సెక్యూరిటీలో క్లిక్ చేస్తే నెక్స్ట్ 2FA సెట్టింగ్స్ 2 ఫ్యాక్టర్ సెట్టింగ్స్ మీకు ఆప్షన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది. ఓకే, సో ఇక్కడ నోటీస్ వచ్చింది కింద బాక్స్లో 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ 2FA హ్యాస్ నాట్ బీన్ ఎనేబుల్డ్ అని వచ్చింది. కాబట్టి ఇది ఎనేబుల్ చేయబడలేదు, పెండింగ్ ఉంది, చేసుకోండి. సెక్యూరిటీ పరంగా మీరు వీక్ ఉన్నారు, మీ డివైస్ వీక్ ఉంది అని అర్థం. ఇది చేసుకోవడం వల్ల మీ అప్లికేషన్ మీ వెబ్సైట్ స్ట్రాంగ్ అవుతుంది. దీని తర్వాత మీరు మళ్ళీ సెక్యూరిటీలోకి వచ్చి 2FA సెట్టింగ్ మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ యారో మార్క్ ఉంది కదా బ్లూ బాక్స్లో, యారో మార్క్ మీద ఈ బాణం గుర్తు మీద క్లిక్ చేస్తే SMS లేదా మొబైల్ కానీ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. మొబైల్ యాప్ సెలెక్ట్ చేసుకున్నారనుకో, మరి ఓటీపీ ఎవరిస్తారు? మీరు ఏదైతే డౌన్లోడ్ చేస్తారో ఎక్స్ట్రా
అది ఇస్తుంది. మరి స్పేస్ ప్రాబ్లమ్, మెమరీ తక్కువ, పాత ఫోను, అప్పుడు అయితే ఇలా కష్టమవుతుంది. వాళ్ళకి ఎస్ఎంఎస్ బెస్ట్. రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి మొబైల్ యాప్ సెలెక్ట్ చేసుకుంటే కనుక అథెంటికేటర్ అప్లికేషన్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసి అది ఇచ్చే ఓటీపీ తీసుకొచ్చి ఇది టాస్క్ 2 స్టెప్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి. కానీ ఎస్ఎంఎస్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మీకు ఓటీపీ ఎవరు ఇస్తారు? ఇక్కడ మొబైల్ ఏదైతే అథరైజ్డ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉందో అది యాక్టివేట్ అవుతుంది. అంటే మీకు ఓటీపీ కంపెనీ పంపిస్తుంది, హెడ్ ఆఫీస్ నుంచి వస్తుంది, అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి అఫీషియల్గా మీకు ఓటీపీ వస్తుంది. మీరు ఎస్ఎంఎస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ కొట్టాలి. లేదు నేను మొబైల్ యాప్ సెలెక్ట్ చేసుకుంటాను అంటే దానికైనా సబ్మిట్ చేయాల్సిందే. రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత నన్ను అడిగితే ఎస్ఎంఎస్ ఈజీ, అప్పుడు సిద్ధమైపోతుంది ఐఎంసీ 2 స్టెప్ వెరిఫికేషన్ పేజ్. ఇక్కడ మీరు ఇలా ఎంటర్ ఏ ఐఎంసీ 2 స్టెప్ వెరిఫికేషన్ కోడ్ ఇవ్వాలి. కోడ్ ఇస్తే యాక్టివేట్ అయిపోతుంది. 2 స్టెప్ వెరిఫికేషన్ కోసం ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ ఈ బాక్స్లో టైప్ చేసి వెరిఫై మీద క్లిక్ చేస్తే ఫైనల్ అయిపోతుంది, వెరిఫై అయిపోతుంది. అయితే కొంతమందికి ఇలా మెసేజ్ వస్తే ఆ మెసేజ్లో ఓటీపీని గుర్తుపెట్టుకొని 6 డిజిట్స్ 6 అంకెల డిజిట్ ఇక్కడ టైప్ చేసేసి వెరిఫై మీద క్లిక్ చేస్తే మనకు వచ్చిన ఓటీపీ, కంపెనీ పంపిన ఓటీపీ ఇక్కడ మెన్షన్ చేసి వెరిఫై చేసి ఫైనల్ చేస్తాము. కానీ కొంతమందికి ఈ వార్నింగ్ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఏ పొరపాటు చేసి వస్తుంది? ఎలాంటి వాళ్ళకి వస్తుంది అంటే 1 మినిట్ టైం ఇచ్చారు, ఆ 1 మినిట్ టైం అవుట్ అయిపోతే, టైం దాటిపోతే ఇప్పుడు రెడ్ కలర్లో ఇన్వాలిడ్ అని వస్తుంది. ఇన్వాలిడ్ ఐఎంసీ 2 స్టెప్ వెరిఫికేషన్ కోడ్ అని వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? కంపెనీ పంపే మరో ఓటీపీ కోసం ఎదురు చూసి కంపెనీ ఎప్పుడు పంపిస్తే అప్పుడు మరో ఓటీపీతోని వెరిఫై చేసుకోవాలి. కానీ కొన్ని కంపెనీలు, సిమ్ కంపెనీలు, ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్ లాంటివి కొన్ని ఎక్స్ట్రా రీఛార్జ్ చేయమంటాయి. ఓటీపీ కోసం ఎక్స్ట్రా ఎస్ఎంఎస్ కార్డ్ మీరు చేయాలి. 40 రూపాయలు 50 రూపాయలు ఏదో సంథింగ్ ఉంటుంది. అది చేస్తే అప్పుడు ఓటీపీ వస్తుంది. ఇక్కడ బ్లూ బాక్స్లో మీరు ఓటీపీ మెన్షన్ చేసి కింద వెరిఫై గ్రీన్ మీద వెరిఫై మీద క్లిక్ చేయగానే మీకు ఫైనల్ అయిపోతుంది, వెరిఫై అయిపోతుంది. మరి అయిందా లేదా తెలుసుకోవాలంటే యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది కదా, వెరిఫై అయితేనే కనబడుతుంది. అయిన తర్వాత సరిగ్గా అయిందా లేదా తెలుసుకోవాలంటే అప్పుడు మళ్ళీ డాష్బోర్డ్ ఓపెన్ చేసి సెక్యూరిటీ ఓపెన్ చేసి అందులో 2 ఫ్యాక్టర్ సెట్టింగ్లో దాని కింద 2 ఫ్యాక్టర్ సెట్టింగ్ కింద వ్యూ సెట్టింగ్ ఇచ్చాడు, దీని మీద క్లిక్ చేయండి. ఇచ్చిన తర్వాత మీకు ఇలా కనబడుతుంది. ఇక్కడ డిజేబుల్ పైన రింగ్ ఇచ్చాడు, అక్కడ టిక్ పెట్టేస్తే మీకు ఇలా వస్తుంది. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిజేబుల్ దిస్ సెట్టింగ్ అని వస్తుంది. ఏదైతే యాక్టివేట్ చేసుకోరో దాన్ని డీయాక్టివేట్ చేసుకోవాలంటే, ఎనేబుల్ అయిన దాన్ని డిజేబుల్ చేసుకోవాలంటే యాక్టివేట్ అయిన దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలంటే ఓకే మీద క్లిక్ చేయండి. పాస్వర్డ్తో పాటు నాకు ఎక్స్ట్రా సెక్యూరిటీ ఫీచర్ కావాలనుకుంటే క్యాన్సిల్ చేయండి. అంటే దీని ద్వారా మనం యాక్టివేట్ అయిందా లేదా తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అదర్వైజ్ మనం దీన్ని టచ్ చేయాల్సిన పని లేదు. కాబట్టి మీకు యాప్ సపోర్ట్ చేయకపోతే కనుక బ్రౌజర్లో ఈ సెక్యూరిటీ సెట్టింగ్స్ అందరూ చేసుకోండి, మీ అందరికీ ఉపయోగపడుతుంది. చాలా యూస్ఫుల్ వీడియో. సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. పాత కంప్యూటర్, పాత మొబైల్లో సపోర్ట్ చేయకపోతే కనుక మీరు బ్రౌజర్లో చేసుకోవచ్చు. యాప్లో ఈ ప్రాబ్లం ఉంది అనుకున్నోళ్ళు గూగుల్ క్రోమ్లో టాస్క్ కంప్లీట్ చేసుకోండి. జస్ట్ ఇది 1 మినిట్ ప్రోగ్రామ్, 1 మినిట్లో టాస్క్ కంప్లీట్ అవుతుంది. మీరు ఎక్స్ట్రా ఈ సెక్యూరిటీ ఫీచర్ పెట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ముందు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కంపెనీ ఇలా డిజైన్ చేసింది. తన యాప్ను డిజైన్ చేసిన, తన వెబ్సైట్ను డిజైన్ చేసిన భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని చేస్తుంది. డియర్ ఫ్రెండ్స్, కంపెనీ ఇచ్చిన ఈ సెక్యూరిటీ ఫీచర్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. మరో సెక్యూరిటీ రిలేటెడ్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.